దశరథం సార్ గారండి, రమేష్ గారు గారండి, మేమంతా కలిసి చెరువు పరిరక్షించాలి, భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి, వరదలు వస్తే చాలామంది నష్టపోతున్నారు అని మీకు అందరికీ తెలుసు. దాంట్లో భాగంగానే ఎన్నో ఎడ్యుకేషన్స్, ఎన్నో ప్రోగ్రామ్స్ చేసినాం, మేము ధర్నాలు చేసినాము. మొన్న నవంబర్ 25 రోజు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి ధర్నా చేసి అక్కడ వరకు నెయ్యి క్లాసుల వరకు పోయి ధర్నా చేసినాం. ఆ సంగతి మీకు అందరూ తెలుసు. మీరు మీడియా మిత్రులు చాలా పెద్దగా కవర్ చేశారు. మేము అనేది ఏంటంటే గత కొన్నేళ్లుగా గత ప్రభుత్వం 10-12 ఏళ్ళు ఏదైతే ఉన్నారో ఆ ప్రభుత్వాలు మిగులు బడ్జెట్లో వచ్చిన ప్రభుత్వాలు ఈరోజు ఎప్పుడైతే ఈరోజు అనుకుంటున్నారో కొంతమంది నాయకులు, మాజీ ఎమ్మెల్యే గారు రమేష్ గారు కలిసి వాళ్ళకి వ్యతిరేకంగా చేస్తున్నారు, సమాజాలకు వ్యతిరేకంగా ఇస్తున్నారని అనడం జరుగుతున్నాం. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, 10 ఏళ్ల నుండి మరి ఆ బడ్జెట్ లేదా? ఈరోజు దళితుల మీద ప్రేమ ఉంటే ఒక 2 ఎకరాలు 23 ఎకరాల 10 గుంటలు ఉన్నాయి ఊర చెరువులు ఈరోజు 8 ఎకరాలకు వచ్చింది. 8 ఎకరాలకు వచ్చి కనీసం 2 ఎకరాలు అక్కడ ప్లాట్లు అమ్ముకున్నారు. ఈరోజు 135 ఇళ్ళు అక్కడ కట్టారు. అక్కడ కనీసం ఒక 2 ఎకరాలు కేటాయించలేకపోయారా? దళితులాగానే ఉండాలా? సమాధి అక్కడే రోడ్ల మీద ఉండాలా? ఎందుకు కేటాయించలేదని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే సమాధులను అడ్డం పెట్టుకొని శివరాజకీయాలు తీసుకున్న నాయకులకు మేము దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎంతోమంది 70 కోట్ల నష్టం జరిగింది. ఆ రోజు నవంబర్లో ముంతా తుఫాన్ ఎఫెక్ట్ అయ్యి 32 సెంటీమీటర్స్ వర్షం కురిస్తే ఒక్కొక్కళ్ళు ఇళ్ళ మీద ఉంటే ఏ నాయకులు రాలే, కనీసం ఇప్పుడున్న సోకాల్ లీడర్స్ పరామర్శించలేదు. ఈరోజు నేను కార్పొరేటర్ను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఎవరు చేశారు అక్కడ? ఈరోజు ఎవరు పర్మిషన్స్ ఇచ్చారు? చెరులో దళితులకు ఎందుకు కేటాయించలేదు? దళితులకు ఒక 2 ఎకరాలు కేటాయించలేకపోయినా సునీల్ కుమార్ గారు ఇప్పుడు వైషమ్యాలు సృష్టించి ఈరోజు ఏదైతే వడ్డేపల్లి నుంచి రిటర్నింగ్ వాళ్ళు కావాలంటున్నారు. ఈరోజు గౌరవ వర్ధనపేట ఎమ్మెల్యే గారు క్లియర్గా చెప్పాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడుతున్నాను, దానికి కూడా నేను ట్రై చేస్తున్నాను అన్నాడు. ఎన్నో ఏళ్ల కింద ఉన్న వ్యవస్థ అట్లనే ఉండాలా? మనం ఇంకా వెనక్కిపోతున్నామా, ఎక్కడ ఉంటున్నాం అనేది మనం ప్రశ్నించుకోవాలి. మేము ఎవ్వలకు ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. మేము కూడా మొన్న కలెక్టర్ గారు కలిసినప్పుడు సమాధుల కోసం స్పెషల్గా ఒక 2 ఎకరాలు తీయండి అని మేము అడుగుతున్నాం, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రజాప్రతినిధులకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ఒక వర్గానికో లేకపోతే ఇంకో వర్గానికో మేము తొత్తుగా పుట్టలేము. మేము ప్రజల సమస్యల కోసం మేము ఇన్నేళ్ళు సెటిలర్స్ అంటున్నారు. ఈరోజు సునీల్ సెటిలర్ కాదా? ఎక్కడి నుండి వచ్చారు సునీల్? ఈరోజు గౌరవ ఆరు రమేష్ గారు వేరే దగ్గరికి రాలేదా? మేమంతా సిటీ ఎట్లా డెవలప్ అవుతుంది? సెటిలర్స్ తోటి డెవలప్ అవుతుంది. ఉన్న ఊర్లకు మేము వ్యతిరేక, మేము అంతర్భాగం. గోపాల్పూర్లో మేము అంతర్భాగం, కాలనీవాసులంతా అంతర్భాగం. మేము వాళ్ళందరికీ కాదు, మా మధ్యలో మాకే చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం కట్టుకోవాలనిపిస్తున్నారు. వాళ్ళ దాంట్లో చిత్తశుద్ధి ఉంటే రిటర్నింగ్ వాళ్ళు పూర్తి చేసి దళితులకు కంపల్సరీ మేము కూడా ముందు వరుసలో ఉంటాం. మేము కూడా దళితులు బీసీ వర్గాలమే, మేము వాళ్ళకి వ్యతిరేకం కాదు. మాకు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మీకు 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. బీఆర్ఎస్ నాయకులకు మేము అందరూ పూర్తిగా గారు చెప్పినాము, అందరికి చెప్పాము, అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము మిగతా నాయకులు, బీఆర్ఎస్ నాయకులకు కూడా మాకు దయచేసి మీరు కొట్లాటలు చిచ్చులాటలు పెట్టకండి. మీకు చిత్తశుద్ధి ఉంటే కలెక్టర్ ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ను అడగండి. మీరు ఇమ్మీడియట్లీ మీకు 2 ఎకరాలు మేము కేటాయించేందుకు మా వంతు కర్తవ్యంగా మేము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని మేము మనం చేస్తున్నాం. కులాలకు, రిలేషన్స్కో ఈరోజు లింక్ చేస్తున్నారు. దయచేసి తప్పు. ఈరోజు ఎన్ని కాలనీలు చూడండి. ఈరోజు వివేక్ కాలనీ, అమరావతి కాలనీ, తర్వాత టీవీ టవర్, ప్రగతి నగర్ కాలనీ, ఇవన్నీ సమ్మయ్య నగర్ కాలనీ ఈరోజు ఇన్ని మునిగినాయి. ఇన్నిటి కోసం చేస్తున్నారు. మీరు 10 సంవత్సరాలు చేయండి, మీకు మరి అభివృద్ధిని ఓర్చుకోలేకపోతున్నారా? ఒక 2.5 సంవత్సరాలకే ఒక రిటర్నింగ్ వాళ్ళు వస్తుందని మీరు జీర్ణించుకోలేకపోతున్నారా అని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఏదైనా సమస్య ఉంటే రండి, కూర్చొని డిస్కషన్ చేసి మాట్లాడదాం మనం. అంతేగాని వాళ్ళు చుట్టాలు వీళ్ళకి రిలేషన్ కోసం చేస్తూ దయచేసి అట్టగట్టకండి. నేను పదే విజ్ఞప్తి చేస్తున్నా, అందరం కలిసి ఉందాము, అందరం అభివృద్ధి కోసం పాటుపడదామని మీ మీడియా మిత్రుల ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.